హనుమకొండ జిల్లా దామెర మండలం కోగిల్వాయి గ్రామం చెన్నకేశవ స్వామి జాతర ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని జాతర చైర్మన్ గుండా సురేష్ మెట్రో ఉదయంతో అన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఈ నెల 23 నుంచి వచ్చే నెల 7 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇక్కడికి వచ్చే భక్తులకు త్రాగునీరు, రోడ్డు సౌకర్యం, విద్యుత్, చలువ పందిర్ల ఏర్పాటు, ప్రసాద వితరణ కేంద్రాలు, స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పాలకుర్తి అశోక్, డైరెక్టర్లు హరీష్, రమేష్, క్రాంతి, ప్రధాన కార్యదర్శి అనిల్, సందీప్లు పాల్గొన్నారు. స్వామి జాతర ఒక 100 ఏళ్ల కాంచెల్లి జరుగుతున్నది జాతర కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనారని మనవి చేస్తున్నాను. సందీప్ అండి, నాది కోయిల గ్రామం. 23 తారీఖు రోజున జరగబోయే చెన్నకేశవ స్వామి జాతర 23 తారీఖు నుంచి వచ్చే నెల 7వ తారీఖు దాకా ఉంటుంది. సో భక్తులు చాలా అధిక సంఖ్యలో రావాలి. భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా మా ఎమ్మెల్యే గారు చాలా విధాలుగా మాకు చెప్పారు. మా ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పారో ఆ విధంగా నడుచుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సార్ ఏదున్నా కూడా దృష్టికి తీసుకెళ్ళాము. సార్ మంచి పనుల కార్యక్రమానికి చాలా ముందుండి నడిపిస్తా అని చెప్పారు. మేము కూడా ఉత్సాహంగా ముందుకొచ్చి పని చేస్తున్నాము. ఏదైతే మీ గుట్ట మీదకి వెళ్ళే దారి ఉన్నదో, వాటర్ ఫెసిలిటీస్, కరెంట్ ఫెసిలిటీస్, ఇంకా ఏ విధంగా ఉన్నా కూడా ముందుకు చూసుకుంటూ నడిపించుకుంటూ మా ఎమ్మెల్యే గారి బాటలు నడుస్తాం. సో ఈ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు రావాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళకి మన భక్తులు ఏదైతే కోరికలు కోరుకుంటారో ఆ భక్తులకు ఆ స్వామి ఖచ్చితంగా దీవెనలు ఇస్తారు. అది ఖచ్చితంగా మా కులదేవం లెక్క మేము మా ఊరు అనుకుంటుంది. సో దాన్ని అందరు భక్తులు కూడా అట్లే అనుకొని అధిక సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాం. కోయిల్వాయి గ్రామం. నేను చెన్నకేశవ స్వామి జాతర చైర్మన్. మాది దామెర మండల్, హన్మకొండ జిల్లా. గ్రామంలో చెన్నకేశవ స్వామి గుడి ఉంది. ఆ గుడి దగ్గర మా చెన్నకేశవ స్వామి గుడి దేవుడు ఉన్నాడు. అందులో సంవత్సరానికి ఒకసారి కమిటీ వేయడం జరుగుతుంది. ఆ కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఉంటాడు, 3 డైరెక్టర్లు ఉంటారు, 5. ఆ డైరెక్టర్ వాళ్ళ హయాంలో అందరూ ఆ దేవుడు 17వ తారీఖు నాడు 23వ తారీఖు నాడు గుట్ట పైకి వస్తాడు. 23వ తారీఖు వచ్చి 7వ తారీఖు వరకు గుట్ట పైన జాతర జరుగుతుంది. జరిగిన తర్వాత మళ్ళీ విలేజ్లకు దేవుని తీసుకుపోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో పైకి రోడ్డు కానీ, వాటర్ సౌకర్యం కానీ, అక్కడ గుండం ఉంటుంది. 7 గుండాలు ఉంటాయి గుట్ట పైన. 7 గుండాలలో ఆ గుండాలలో వాటర్ ఎప్పటికి ఉంటుంది. ఒక గుండంలో ఒకటి సాకుల గుండం ఉంటుంది, ఒకటి అర్జెన్స్ వాళ్ళ గుండం ఉంటుంది, ఒకటి దేవుని గుండం ఉంటుంది. ఈ గుండాలలో వాటర్ ఎప్పుడు కానీ అందులో ఉంటాయి. ఎన్ని ఎండలు కొట్టినా, వానలు కొట్టినా కానీ వాటర్ ఎప్పటికి ఉంటాయి. ఆడికి రోడ్డు సౌకర్యం ఉన్నది. మధ్యలో మిషన్ బైరాల వరకు ఉన్నది, పై వరకు రోడ్డు లేదు. ఆ రోడ్డును మంచిగా చేయించి భక్తులు మంచిగా పైకి ఎక్కతట్టు వాళ్ళకు వాటర్ సౌకర్యం, వాళ్ళకు నీళ్లు, లైట్స్ అవన్నీ చేసి అక్కడ తడకలు ఇట్లా కట్టి లేడీస్కి కానీ వాళ్ళకి కానీ మంచి అది ఇవ్వాలని మా కోరిక. ఈ విధంగా మా రేవూరు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి జాతరను చూంచడం జరిగింది. జరిగిన తర్వాత జాతరను చూసి గతంలో ఎంతోమంది ఉన్నారు, ఎంతో ఎమ్మెల్యేలు వచ్చిళ్ళు, జరిగిళ్ళు పోయింది, కానీ దానికి పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు. అంతకుముందు కొండ సురేఖ మేడం ఉన్నప్పుడు చేసింది, సగం వరకు రోడ్డు చేసింది, మిషన్ బైరాల వాళ్ళు రోడ్ వేసిండు. ఈ తర్వాత ఇప్పుడు సార్ వచ్చిండు, రేవూరు ప్రకాష్ రెడ్డి సార్ వచ్చి మనం చూసిండు. మేము గుట్ట ఎక్కుతాడా ఎక్కడా అని మేము అనుకున్నాం. అతడు ఎక్కిండు. ఎక్కి చూసి గుండం చూసిండు. గుండంను చూసి ఇక ఇంత భలే వాటర్ ఉన్నాయి, ఇక్కడ వాటర్ చూడలే, ఇక్కడ ఎట్లా ఉన్నాయంటే, సార్ ఇది దేవుని మహిమ, ఈ దేవుని మహిమ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాటర్ ఉంటాయి సార్ అని చెప్పినాం. చేసినాక సార్ మాకు ఒక రోడ్డు కావాలి, సౌకర్యం కావాలి, గుట్ట పైన మండపం సరిపోతలేదు, ఆ మండపం కొంచెం పెద్దగా వేయాలి సార్ అని చెప్పినాం. చెప్తే సార్ అన్నాడుగా మెట్లు రోడ్డు అన్నీ ఈయడు కావు, నెక్స్ట్ సంవత్సరం చేద్దామని చెప్పిండు. అందువలన సార్ దీవెనతోని మాకు గుట్టను మంచి చేయాలని కోరుకుంటున్నాం.